హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీతో ముచ్చట్లు సో మేమైతే సడన్గా ఒక ప్లాన్ ఫిక్స్ అయ్యి వనజంగి అయితే స్టార్ట్ అయ్యాం గైస్ సో ఆన్ ద వేలో మేము బల్రక్ నుంచి బిర్యానీ అయితే తీసుకున్నాము సో మేమైతే అనకాపల్లి చోడవరం మీదుగా పాడేరు అయితే రీచ్ అయ్యాము ఆన్ ద వేలో మాకు మోదకొండమ్మ టెంపుల్ అయితే కనిపించింది చాలా చాలా పవిత్రమైన టెంపుల్ అంట సో ఫ్రెండ్స్ అంతా మేము రీచ్ అయిపోయాము డెస్టినేషన్కి ఇది వనజంగిలో మేము ఒక గోదావరి రిసార్ట్స్ అని చెప్పి అక్కడ క్యాంపింగ్ అనేది సెట్ చేసుకున్నాము చూడండి గైస్ చాలా అంటే చాలా బాగుంది సో యాక్చువల్లీ వనజంగి అనేది నేను ఎప్పుడో వెళ్దాం అనుకున్నాను బట్ అవ్వలేదు సో సడన్గా ప్లాన్ ఫిక్స్ అయ్యి వెంటనే స్టార్ట్ అయ్యామన్నమాట సో వనజంగి ఇంత బాగుంటుందా అసలు నాకు హెవెన్లా అనిపించింది గైస్ చాలా అంటే చాలా బాగుంది సో ఫస్ట్ అయితే మేము క్యాంపింగ్కి కావాల్సినవన్నీ తెప్పించుకున్నాము క్యాంప్ ఫైర్ అయితే వేసుకున్నాము సో లైక్ 10 degrees ఉంది చాలా అంటే చాలా చలిగా ఉంది గైస్ మీరు వెళ్తే స్వెటర్స్ అవి మంచిగా పట్టుకొని వెళ్ళండి మేము మా ఎంజాయ్మెంట్ అయితే స్టార్ట్ చేసాము మేము లేట్గానే స్టార్ట్ అయ్యామన్నమాట నైట్ సో వెళ్ళేటప్పటికి 10-10:30 అయింది అప్పటి నుంచి మేము ఇలా డాన్స్లు అవి వేసుకుంటూ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాము అరే నువ్వు అలాగే పడుతున్నావు రా అభి అట్లాగే పడుతున్నా అలాగే సో మీకైతే మంచి ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉండి ఏదైనా ప్లేస్ సర్చ్ చేస్తూ ఉంటే వనజంగి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను సో మా ఎంజాయ్మెంట్ అయితే అంతా కంప్లీట్ చేసేసుకొని మిడ్-నైట్ 12:30 or 1కి మేము పడుకున్నాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clockకి లేచామన్నమాట జస్ట్ 2.5 hours స్లీప్ చాలా అంటే చాలా చల్లగా ఉంది గైస్ మేము అప్పుడు స్టార్ట్ అయ్యాము ట్రెక్కింగ్కి చూడండి ఇక్కడ నుంచి ఆన్ ద వే అయితే కొంత దూరం వరకు మనం వెళ్ళి అక్కడ నుంచి ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి సో అవి బుక్ చేసుకొని వెళ్ళాలి మన కార్ పై కొండ వరకు వెళ్ళదన్నమాట సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయ్యాము గైస్ సో ట్రెక్కింగ్ చేద్దామని స్టార్ట్ అయ్యాము సో కొంతవరకే మనకి మన వెహికల్స్ అలౌ చేస్తారు చూడండి ఇక్కడ సో ఇక్కడ నుంచి ప్రైవేట్ వెహికల్స్ అండ్ ఆటోస్ ఉంటాయన్నమాట పర్ హెడ్ వచ్చేసి అప్ అండ్ డౌన్ 200 కలెక్ట్ చేస్తారు సో ఇక్కడ నుంచి మేమైతే ఒక వ్యాన్ బుక్ చేసుకున్నాము సో ఇక్కడ నుంచి కొండ పైకి వెళ్తున్నాం చూడండి
ఆ రోడ్ అయితే కొంచెం టఫ్గానే ఉంది. ఇక్కడ ముందే పార్కింగ్ చేసుకొని అప్పుడు కొండపైకి స్టార్ట్ అయ్యామన్నమాట. సో అక్కడ నుంచి మనకి ట్రెక్కింగ్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. సో రీచ్ అయిపోయాం గైస్ కొండపైకి. సో ట్రెక్కింగ్ పాత్ అనేది నాకు ఎక్కువ షూట్ చేయడం అవ్వలేదు గైస్, ఎందుకంటే మేము స్టార్ట్ అయింది చాలా ఎర్లీ మార్నింగ్, లైక్ అరౌండ్ 4 స్టార్ట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా సన్ రైజ్ అయితే అద్దిరిపోయింది గైస్. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందైతే నేను మాటల్లో అయితే చెప్పలేను. చాలా బాగుంది. సో మీ లైఫ్ టైంలో వన్స్ అయినా విజిట్ చేయాల్సిన ప్లేస్ వనజంగి అని నేను చెప్తాను. అండ్ ఆన్ ద వేలో నేను కిట్ క్యాట్ ఫస్ట్ చేసుకొని వచ్చాను. సో పైన కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తూ కిట్ క్యాట్ తిందామన్నమాట నేను హస్బెండ్. అండ్ ఇలా వ్యూ ఎంజాయ్ చేస్తూ కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ జనాలు అయితే ఉన్నారు చాలానే, బట్ చాలా పెద్ద ప్లేస్, లైక్ కొండలు అవన్నీ చాలా పెద్దగా ఉన్నది. సో స్పేషియస్గానే ఉందన్నమాట. అండ్ చాలా బాగుంది గైస్ వ్యూ అయితే. సో మేమైతే లంబసింగి వెళ్ళాం ముందు. సో నేనైతే ఫస్ట్ టైం విజిటింగ్ వనజంగి. సో చాలా బాగుంది. లైక్ డిసెంబర్లో అయితే రెయిన్స్ అవి పడి ఇంత క్లౌడీగా లేదంట. సో చూస్తున్నారా క్లౌడ్స్ మన కింద ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే లైక్ హెవెన్లా ఉంది, అసలు పాలలా ఉంది మొత్తం అక్కడ. సో అట్లా వ్యూ ఎంజాయ్ చేస్తూ సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో మేము విజిట్ చేసింది January 17th అండి. సో ఆ టైంకి చాలా బాగుంది. గదగా సమయములో తొలి కదగా వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచం అవుతున్నా మరి. సో మా ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా రీచ్ అయిపోయారు పైకి. సో సూపర్ డూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మేము. చాలా బాగుంది గైస్. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. వనజంగి ఈజ్ ద బెస్ట్ ప్లేస్. లైక్ వైజాగ్కి నియర్లీ 100 కిలోమీటర్స్ దగ్గరలో మంచి ప్లేస్ ఉంది అని నాకైతే ఇప్పటివరకు తెలీదు. సో చాలా బాగుంది. సో ఇది మేము రిటర్న్ అవుతున్న టైంకి ఇలా ఉందండి. సో అట్నుంచి వస్తున్నప్పుడు నాకు వీడియో షూట్ చేయడం అవ్వలేదు. సో రిటర్న్లో మేము షూట్ చేద్దామని ట్రై చేసామని. సో చూస్తున్నారు కదా కింద జనాలు అయితే అక్కడి నుంచి వస్తున్నారనమాట. ఇది మెయిన్ వ్యూ పాయింట్ మేము ఎక్కింది. కింద కూడా కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయండి. సో
ఎక్కలేని వాళ్ళు కిందనే ఆగి అక్కడ వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ట్రెక్కింగ్ లైక్ స్టీప్ హిల్ ఉంటుంది, ఆ స్టీప్ హిల్ ఎక్కగలిగే వాళ్ళు పైకి ఎక్కి ఈ వ్యూ ఎంజాయ్ చేస్తారు. చూసారా చీమల్లా కనిపిస్తున్నారు ఇక్కడ నుంచి జనాలు అయితే. సో ఈ ప్లేస్ అయితే మెయిన్ వ్యూ పాయింట్ నుంచి కొంచెం కిందకి రాగానే ఒక హిల్ దగ్గర ఈ మ్యాగీ పాయింట్స్ అవనేవి ఉంటాయి. సో మ్యాగీ అయితే టేస్ట్ చేసామన్నమాట ఇక్కడ, చాలా బాగుంది. సో మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హాయ్ చెప్పేస్తున్నారు చూడండి ఇక్కడ నుంచి. సో మనం ఎర్లీ మార్నింగ్ అయితే ఈ రూట్ నుంచే మనం పైకి రావడం జరిగింది. అప్పుడు చాలా డార్క్గా ఉండేటప్పటికి నాకు వీడియో తీయడం కుదరలేదనమాట. సో రిటర్న్లో షూట్ చేశాను. సో ట్రెక్ అయితే బాగానే ఉంది, మరి ఎక్కలేనంత డిఫికల్టీగా అయితే లేదు, మీడియం అని చెప్తాను. లైక్ అరౌండ్ 1 to 1.5 km ట్రెక్ ఉంటుంది. టాప్ మోస్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే కొంచెం స్టీప్ హిల్ అనేది ఉంటుంది, పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఎక్కలేరనమాట. కొంచెం యూత్ఫుల్గా ఉన్న వాళ్ళైతే ఈజీగా ఎక్కుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెంటర్లో ఉన్న హిల్ ఉంది కదా, ఆ పైకి మనం ఎక్కి వచ్చామన్నమాట ఇప్పుడు. సో ఈ పాయింట్ వచ్చేసి మనము ఆల్రెడీ వెహికల్ బుక్ చేసుకున్నాం కదా, ఆ పాయింట్ అండి. ఇక్కడ నుంచి మన పార్కింగ్ వరకు వీళ్ళే తీసుకెళ్ళి అక్కడ మనం డ్రాప్ చేస్తారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వనజంగిలో ఫస్ట్ వ్యూ పాయింట్ అంట. సో ఇది అన్ని క్రాస్ చేసుకొని మనము టాప్ హిల్కి వెళ్తామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫాగీగా ఉంది మొత్తము. ఇది నేను 9 o'clockకి రికార్డ్ చేశాను మార్నింగ్, అప్పుడు కూడా మాకు చలి అంతగానే ఉంది. సో ఎంతే ఇంకటికి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో మేము అలా ఒక 10కి అలా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇంటికి వచ్చేటప్పుడు లంచ్ టైంకి రీచ్ అయిపోయాము గైస్. సో ఇంతే ఇంకటికి వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. చూస్తున్నారా, నేచర్ హీల్స్ ఎవ్రీథింగ్ అని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అంతేనా? అంతే అయితే వనజంగి నెక్స్ట్ టైం విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.